నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్జీవన్ ఏరియాలో 26 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సబ్ సెంటర్ ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఖనీలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచన లయన్స్ క్లబ్ మగువ ఎక్స్టెన్షన్ నూతన క్లబ్ శ్రీకారం క్లబ్ ను ప్రారంభించిన బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుల్తానాబాద్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆయితరాజుపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గర్రేపల్లి, పూసల గ్రామాలలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నర్సయ్యపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సుల్తానాబాద్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూసాలలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు షెడ్యూల్ ప్రకారం బాలామృతం, కోడిగుడ్లు, పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా సదరు పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ సంభాషిస్తూ వారి విద్యా ప్రమాణాలు, చదివే, రాసే సామర్థ్యాన్ని పరిశీలించారు. పిల్లలకు ఏకరూప దుస్తులు అందాయా, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, పాఠ్య పుస్తకాలు వచ్చాయా, ఇటువంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా చేరే విద్యార్థులకు కూడా ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రాథమిక విద్యార్థులకు పూర్తి స్థాయిలో రాయడము, చదవడము, ఇంగ్లీషు, బేసిక్, మ్యాథ్స్ పై సంపూర్ణ పట్టు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి సురేందర్, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్స్, ఏఏపీ పిఆర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువ ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ సింగరేణి సంస్థ పురోగతికి తోడ్పాటును అందించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెన్స్ కు 26 మందికి మంగళవారం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి C&MDN బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరిగిందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేస్తున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు. ఇందులో 4 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతులలో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఉద్యోగం పొందే రోజు అన్నది చాలా విశిష్టమైంది. జీవితకాలం జ్ఞాపకం ఉండే రోజు ఇది.
ఈ సంస్థలో మిమ్మల్ని నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రియల్గా నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది. ముఖ్యంగా ఇంతకుముందు ఎల్ఏ గారు చాలా విషయాలు చెప్పారు. సింగరేణి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ సోర్స్ అన్నది చాలా చక్కగా నిర్వహిస్తున్న సంస్థ. అట్లాగే సౌత్ ఇండియాకి మనము బొగ్గునిస్తూ ఉన్నాం. సంస్థ ఒకప్పుడు 10 నుంచి 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్న సంస్థ ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం. భారతదేశంలోనే మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఉత్పత్తి విషయంలో కానీ, ఉత్పాదక విషయంలో కానీ, సిఎస్ఆర్ యాక్టివిటీస్ విషయంలో కానీ, సంస్థల ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి వెల్ఫేర్ అమ్యూనిటీస్ విషయంలో కానీ అత్యధిక ప్రమాణాలతో పనిచేస్తున్న సంస్థ మన సింగరేణి సంస్థ. ఇంత చక్కటి సంస్థలో అందరికీ ఉద్యోగం రావడం రియల్గా చాలా సంతోషదాయకం. ఇంకోటి ఏంటంటే ఇది కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన సంస్థ. ఇది ఒకప్పుడు ఇంకా మనుషులలో కోల్ ఫీలింగ్ ఉన్నప్పుడు చాలా దూరం నడుచుకుంటూ పోవడం కానీ టఫ్ ఫీలింగ్ ఉండే. ఇప్పుడు మొత్తం అన్ని మనుషులలో ఫేస్లో మ్యాన్ పవర్ ఎక్స్పోజర్ తగ్గించే ఉద్దేశంతో మిషన్ మైనింగ్ పెట్టాం. ఒకప్పుడు ప్యూర్గా పీస్ రేటెడ్ ఉన్న సంస్థ ఇప్పుడు టైం రేటెడ్ కన్వర్ట్ అయింది. కాబట్టి వర్కింగ్స్లో వాటర్ ఫెసిలిటీ కానీ, వెంటిలేషన్ కానీ, తర్వాత వర్కింగ్ ప్లేస్లో పోయి రావడం కానీ చాలా కన్వీనియంట్ అయింది. కాబట్టి రెగ్యులర్గా డ్యూటీలకు వస్తుండాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో యువత ఏంటంటే ఏదో దూరం కొండలాగా నేను ఈ ఉద్యోగం పనిచేసిన వేరే పని అయితే నేను చాలా పని చేస్తున్నాను ఒక విధమైన ఆలోచనతో ఆబ్సెంటిజం లోనవుతున్నారు. యంగర్ జనరేషన్ రోజులో సంవత్సరంలో 365 రోజులు ఉంటే 52 రోజులు ఒక లీవ్లు ఉంటాయి, సండేస్ ఉంటాయి, 10 రోజులేమో నేషనల్ హాలిడేస్ ఉంటాయి. 62 రోజులు పోతే సుమారు 295 రోజుల వరకు రెగ్యులర్ డ్యూటీ చేయొచ్చు. కానీ పరిస్థితి ఏమవుతుందంటే 100 మస్తులు చేయకుండా చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సీనియర్ పిఓ శ్రావణ్ కుమార్, ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని గర్రేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. గర్రేపల్లి పిహెచ్సి పరిధిలో ఉన్న సబ్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సబ్ సెంటర్ల వారీగా గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, గర్భిణీ మహిళలకు అందించే టీకాలు, ఎన్సీడీ స్క్రీనింగ్, సబ్ సెంటర్లలో ఓపీ తదితర అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సబ్ సెంటర్ల పరిధిలో ఎవరైనా స్త్రీలు గర్భం దాలిస్తే తప్పనిసరిగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని, క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా చెకప్ చేయించుకొని అవసరమైన మందులు వాడే విధంగా ఫాలోఅప్ చేయాలని, ప్రతి గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ప్రకారం సబ్ సెంటర్ పరిధిలో ఎన్సీడీ స్క్రీనింగ్ చేపట్టాలని, ప్రస్తుతం చేస్తున్న స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలని, మధుమేహం, బీపీ గుర్తించిన వ్యక్తులకు వెంటనే మందులు అందజేయాలని, మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు స్టాక్ పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో ఆర్బీఏఎస్కే పర్యటించే సమయంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో ప్రతి పిల్లవాడికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని, సబ్ సెంటర్ పరిధిలో గల తక్కువ బరువు, తక్కువ ఎత్తు పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు అంగన్వాడీలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్ సెంటర్ పరిధిలో ప్రతిరోజు జరుగుతున్న అవుట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ప్రతి వారంలో ఒక రోజు సబ్ సెంటర్ పరిధిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ఈ సమాచారాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. సబ్ సెంటర్లలో ఏదైనా సామాగ్రి అవసరం ఉంటే వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న అవుట్ పేషెంట్ వార్డు, జనరల్ వార్డు, లేబర్ వార్డు, చిన్నపిల్లల వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్ అవుట్ పేషెంట్ల సంఖ్య, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, ఆర్ఎంఓ డాక్టర్ మహేందర్, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గోదావరికని శారదానగర్ లోని పీజీ కాలేజీలో వాకర్స్ కు కాంగ్రెస్ నాయకులు గడ్డం మధు స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా గడ్డం మధు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించిన పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు. I, Vamsi Krishna Gaddam, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఆకా ఆశీస్సులతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా 132,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన సందర్భం మనందరికీ తెలిసిందే. అదే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గౌరవ గడ్డం వంశీకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మా పీజీ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వంశీకృష్ణ గారు రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకు ఉద్యోగాలు కానీ పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వర్ధంతి పురస్కరించుకుని బల్దన్ దివస్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బీజేపీ నాయకులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. విద్యార్థులకు అమ్మ కోసం ఒక మొక్కను నాటండి అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, మనం పుట్టినప్పుడు ఊయల దగ్గర నుంచి చివరి దశలో కట్ట కాలి వరకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఊపిరి పోస్తూ నిలిపేది చెట్టు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన మొక్కను మన అమ్మ కోసం మనమే నాటుదాం అనే ప్రతిజ్ఞ చేసి దానిని బాధ్యతగా తీసుకుని భావి తరాలకు సహజమైన ప్రకృతిని అందించండి నినదించారు. పక్షం రోజులుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకి ఇవాళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు రమేష్ అన్న ఆధ్వర్యంలో కృష్ణవేలి పాఠశాలలో ఈరోజు విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అత్యంత దేశభక్తి, భారతీయత, గొప్ప నాయకత్వం కలిగినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని స్మరించుకుంటూ అమ్మ పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి వాళ్ళ మొక్క నాటాలనేటువంటి సంకల్పంతో పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూతులలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు, కోఆర్డినేటర్, బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా కలిసి ఈరోజు రేపు 2 రోజులు కూడా అమ్మ పేరు మీద మొక్కను నాటేటువంటి కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత జనసంఘ్ ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేసినటువంటి జనసంఘ్ పార్టీయే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఎంతోమంది నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి నీడనిస్తూ ఇవాళ 3వసారి అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే వారి యొక్క కృషి, త్యాగ ఫలితం. దేశం కోసం ప్రాణాలను కూడా అందించడానికి వెనుకపోనటువంటి గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. వారి యొక్క స్ఫూర్తిని పొంది మనమంతా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో 3వసారి వాళ్ళ అధికారంలో అత్యంత ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంచడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో మనమంతా కూడా సైనికుల లెక్క పనిచేసేటువంటి ఒక అవకాశం దొరకడం అనేది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అంశం. కాబట్టి వారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో తప్పకుండా అందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిల్వా లక్ష్మీ నరసయ్య, మహిళా మోర్చా లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ, అందే రాజ్ కుమార్, మెరుగు శ్రీనివాస్, ముక్కోడపు మురళి, గంధం అజయ్ కుమార్, కొమ్మాల స్వామి, దాసరి ఉషలు, ఇందరం లక్ష్మి, నందన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని శారదానగర్ లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శ్రీకారం
ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జోన్ చైర్పర్సన్ ఎక్స్టెన్షన్ చైర్మన్ సోమవారం లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మగువ లయన్స్ క్లబ్ లయన్ లక్ష్మీవాణి అధ్యక్షతన డిస్టిక్ గవర్నర్ హనుమన్ రాజిరెడ్డి, కోదండరాం, బదేశ్వం, గైడ్లైన్ లయన్ ఎం గంగాధర్, ఇతర సీనియర్ లయన్స్ సమక్షంలో నూతన క్లబ్ ప్రెసిడెంట్ గా కె మంజుల, సెక్రటరీగా ఈ మంజులారెడ్డి, ట్రెజరర్ గా కె వరలక్ష్మి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే 23 మందితో శ్రీకారం అనే నూతన క్లబ్ ను ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సేవలు, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ సేవలని అందించడంలో లయన్స్ క్లబ్ ముందంజలో ఉందని తెలిపారు. శ్రీకారం క్లబ్ నాణ్యమైన సేవలు గోదావరికని ప్రాంతానికి అందిస్తామని కూడా తెలిపారు. అమెరికాలో ఆవిర్భవించినప్పటికీ 210 దేశాలను ఈరోజు దాదాపుగా 14 లక్షల మంది సభ్యులతోని విరాజిల్లుతుంది. ఇక్కడ చూడండి, ఐసా ల్యాండ్ మెంబర్స్గా మీరందరూ గ్లోబల్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ల్యాండ్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శ్రీకారంలో మెంబర్షిప్ కాదండి, ఇది గ్లోబల్ మెంబర్షిప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలో మన మెంబర్షిప్ గర్వంగా ఉందా లేదా మీ అందరికీ? ఉంది. ఎందుకు అంటే ఈ లైన్ పిన్ పెట్టుకొని మనం ఏ దేశం వెళ్ళినా కూడా ఐసే మెంబర్గా మనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. ఐసే ల్యాండ్ మెంబర్ మనకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. ఉన్నారా? మనకు భద్రేశంగా చెప్పారు స్నేహాలు సేవలు అని చెప్పి. మనకు 210 దేశాలలో స్నేహితులు ఉన్నారు. ఈరోజు 210 దేశాలలో మనం ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా అవసరం వస్తే మనము మన క్లబ్ అక్కడ ఉన్నటువంటి క్లబ్ను కనుక మనం సంప్రదించినట్లయితే తప్పకుండా మనకు సహాయం దొరుకుతుంది. విన్నారా? తప్పకుండా మనకు సహాయం దొరుకుతుంది. 2 పడకల గదుల ఇండ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిలోని కూనారం రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కూనారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతుల పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను సూచించారు. మున్సిపల్ సంప్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి త్రాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని, ఈ పనుల ప్రతిపాదనలు రూపొందించి వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ ధరణి దరఖాస్తుల వివరాల గురించి ఆరా తీసిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న TM33 POB వివిధ దరఖాస్తులను 2 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. మండలంలో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు సర్వే వారం రోజుల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సర్వేయన్ ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారం, పదవులు, వివిధ రకాల హోదాలు, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ సహాయం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుందని, అలాంటి వాళ్ళలో పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ గా చేసిన ముజమిల్ ఖాన్ ముందు వరుసలో ఉంటారని పలువురు అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా చేసినన్ని రోజులు నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిరంతరం బిజీగా ఉంటూ ప్రజలకు పనిచేశారని, అలాంటి జిల్లా కలెక్టర్ బదిలీ అయి వెళ్తున్న సందర్భంగా చాలా మంది ఆందోళన చెందారు. తాను ప్రజలకే కాదు అనాథ పిల్లలకు ఎంతో సహాయం చేయడంలో ముజమిల్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారని, తనను బదిలీ అయిన సందర్భంగా తనకు నచ్చిన ఇష్టమైన పిల్లలు తబితా ఆశ్రమం పిల్లలను ఎంతో ప్రేమించే ముజమిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా పిల్లలకు గోదావరి ఖనిలోని ఒక సినిమా థియేటర్లో పిల్లలందరినీ తీసుకెళ్లి మనమే అనే పిల్లల చిత్రాన్ని చూపించి, అనంతరం ఒక ప్రైవేట్ ఫ్యామిలీ రెస్టారెంట్ తీసుకెళ్లి పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేయించడంతో పిల్లలు కలెక్టర్ ముజమిల్ ఖాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కన్నవారే కాదని వెళ్లడంతో అనాథలైన పిల్లలని వీరంతా నా పిల్లలు అని తబితా ఆశ్రమం చిన్నారులంతా నా కుటుంబం అని సమయం దొరికినప్పుడల్లా ఆశ్రమానికి విచ్చేసి వారికి అండగా ఉంటున్న గొప్ప మనసున్న మహారాజు మన కలెక్టర్ ముజమిల్ ఖాన్ అని పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పెద్ద హోదాలో ఉండి నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ తబితా ఆశ్రమ పిల్లలకు దేవుడయ్యాడని, దేవుడు ఎక్కడో ఉండడని,
ఎదుటి వారి నుంచి కష్టమనే మాట నోటి నుంచి వినిపించినప్పుడు చేరదీసి ఆదుకున్నవాడే దేవుడని ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ విమల తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో పాటు డిడబ్ల్యూ రావుఫ్ ఖాన్, అంగన్వాడీ సూపర్వైజర్ పుష్ప, బిఆర్బి కోఆర్డినేటర్ సుగుణ, డిసిపిఓ కమలాకర్, పిఓఐసి జితేందర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమా, అంగన్వాడీ పోషణ బిఎన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆర్జీవన్ ఏరియాలో 26 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సబ్ సెంటర్ ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఖనీలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి. బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచన. లయన్స్ క్లబ్ మగువ ఎక్స్టెన్షన్ నూతన క్లబ్ శ్రీకారం. క్లబ్ ను ప్రారంభించిన బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.